నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఉన్నతంగా ఎదగాలన్న వక్తలు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని విస్తృత కార్యక్రమాలు. నిపానీలో ఘనంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలతో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. 5 రోజుల పాటు కన్నుల పండుగగా సాగనున్న వేడుకలు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. ఆటో చోదకులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక వివేకానంద చౌక్లో వివేకానందుడి విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన అందించిన సేవలను కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానందుని బోధనలను స్మరించుకున్న కార్యక్రమ అతిథులు ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే పట్టణంలోని స్వామి వివేకానంద చౌక్ వద్ద జిల్లా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగురామన్న తదితరులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. వివేకానంద విగ్రహ శిల్పి ఊరే గణేష్ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు సాధించిన స్మైల్ సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ సురేష్లను శాలువాలతో సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ, బీజేపీ జిల్లా పట్టణ అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, లాలా మున్నా, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, ఆదిత్య కందేశ్కర్, రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివేకానందుని ఆశయాలను నందానంద నందానంద వివేకానందుడి ఆశయాలకు స్వామి వివేకానంద గారి స్వామి వివేకానందుని ఆశయాలను. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచే స్వామి వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. దేశం గర్వించేలా ఆయన చేసిన ప్రసంగాలు చరిత్రలో నిలిచిపోతాయని గుర్తు చేశారు. గొప్ప ఆలోచనలను నిజాయితీగా ఆచరణలో పెడితేనే జీవితానికి సార్థకత లభిస్తుందని, ఆ దిశగా యువత కృషి చేయాలని సూచించారు. మేము సాంకేతికతో కూడినటువంటి విద్య ఈ ప్రపంచంలో మాకే అన్ని తెలుసు అని విర్రవీగినటువంటి అనేకమైనటువంటి మహాసభలలో ఒక సన్యాసి అసలు ఈ సన్యాసి ఏం మాట్లాడగలుగుతాడు, ఈ సన్యాసి సాధువుకు ఏం తెలుస్తుంది అని ఆ రోజు అవమానం చేస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం 2 మాటల ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించి మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ రకమో వాటిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. ఈ సందర్భంగా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్వామి వివేకానంద గారు తక్కువ వయసు జీవించిండొచ్చు, కానీ ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండడానికి కారణం ఆయన తక్కువ వయసులో చేసినటువంటి శ్రమ. మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ స్వామి వివేకానంద వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. దేశభక్తి కలిగిన 100 మంది యువకులుంటే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చని ప్రపంచానికి చెప్పిన మహనీయుడని కొనియాడారు. ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనమందరం కూడా ఒకటే, స్వామి వివేకానంద గారు ఒకటే ధైర్య సాహసాలతోటి
పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఏ పని చేసినా మనమందరం సక్సెస్ అవుతామని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు. వారందరికీ కూడా చెప్పారు, ప్రతి మనిషి కలలు కనాలి, ప్రతి మనిషిలో ఒక ఆశయం ఉండాలి. ఏ ఆశయ సాధనల కొరకైతే వారు పనిచేసిండ్రో, స్వామి వివేకానంద గారు ఏవైతే మనకు మరి సూక్తులు చెప్పిండ్రో అవన్నిటి కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తే ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహలకు తావు లేకుండా, ధనిక పేద కుల మతాలు అనేటటువంటి భేదాలు లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలోనూ స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, ఆర్కే సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూమన్న, లెనిన్, హనుమాన్లు, డాక్టర్ ప్రఫుల్ వజయ్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు భూమన్న మాట్లాడుతూ స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. దేశ మహనీయులు సైతం ఆయన పుస్తకాలను చదివి స్ఫూర్తి పొందారని కొనియాడారు. దేశం మొత్తం మీద జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆదిలాబాద్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటే వివేకానందుని యొక్క గొప్పతనాన్ని మహానీయులే, పెద్ద పెద్ద మహానీయులే ఎంతో గొప్పగా పోయింది. ఎంత అంటే మహాత్మా గాంధీ అటువంటి వారు ఏమన్నారంటే, వివేకానందుని యొక్క పుస్తకాలు చదివినప్పుడు నాలో దేశభక్తి 1000 రెట్లు పెరిగిందని చెప్పినటువంటి వాళ్ళు. అటు న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని వివేకానంద చౌక్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుడు చూపిన మార్గంలో యువత నడిచి ఉత్తమ వ్యక్తులుగా ఎదగాలని అన్నారు. బలమైన పునాది నిర్మించుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన సమయం యువకులుగా ఉన్నప్పుడేనని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో గల సుప్రసిద్ధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. 5 రోజుల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపట్టనున్నారు. భీంపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నిపాని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. శ్రీ శివదత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. వేద పండితులు రామ్ గోపాలాచార్యులు, కళ్యాణాచార్యులు, ఆలయ పూజారి ఉమాకాంత్ శర్మ, పరమేశ్వర అయ్యల వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాది క్రతువులను చేపట్టారు. ఆదివారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనము, ఆచార్య బ్రహ్మ ఋత్విక్ వర్ణము తదితర పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 5 రోజుల పాటు నిర్వహించే జాతర 16వ తేదీతో ముగుస్తుందని వేద పండితులు రామ్ గోపాలాచార్యులు తెలిపారు. వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాలను ఆయన వివరించారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ రామకృష్ణ మహారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ఆలయంలో 5 రోజుల పాటు జరుగుతాయి. నేడు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటగా విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యవాచనం, ఆ తర్వాత గరుడ హోమము, గరుడ కళ్యాణము, ఆ రాత్రి పంచసూక్త హవనం, ఇట్లాంటి కార్యక్రమాలతో ఈరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపటి రోజు ధనుర్మాస సందర్భంగా అమ్మవారి యొక్క కళ్యాణం, గోదా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వేడుకలను ఘనంగా జరిపారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులు దిశానిర్దేశం చేశారు. స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ యువత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా
స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి అతిథులు ప్రశంసాపత్రం, మెమంటోలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ యువతులైన నేను భారతదేశ సంస్కృతి పూర్వగా ఉంటానని మనపూర్వకంగా డిస్ట్రిక్ట్ జడ్జ్ మన ఆదిలాబాద్ జిల్లాకి మంచి ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ఈ అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్ వారికి కూడా ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచే స్వామి వివేకానంద సూక్తులు సదా ఆచరణీయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుంటూ మంచి పౌరులుగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. to reach their destinations. So we have to keep them as role models in our life to reach highest positions in the life. So ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నారో ఫస్ట్ ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచండి. బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ గాడ్. ఎస్, మై గాడ్ ఈజ్ విత్ మీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ అనేది మీరు ఫస్ట్ రిమెంబర్ ఉంచుకోండి. 2025 సంవత్సరం నూతనంగా మీరు సంవత్సరంలో అడుగు పెట్టారు కాబట్టి యు రిమెంబర్ దీస్ వర్డ్స్ ఫర్ యువర్ లైఫ్ టైం అండ్ యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక కలెక్టర్ చౌక్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిఐ ప్రణయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఆటో డ్రైవర్లు నిబంధనలను విధిగా పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఆటో డ్రైవర్లు ఆటోలు నడపాలని ట్రాఫిక్ సిఐ ప్రణయ్ కుమార్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని కలెక్టర్ చౌక్లోని ఆటో అడ్డా వద్ద చోదకులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. రోడ్లపై ఒకేసారి బ్రేక్ వేయడంతో వెనుక నుండి వచ్చే వాహనాలు ప్రమాదానికి కారణం అవుతున్నాయని తెలిపారు. లైసెన్స్ లేని వారికి రవాణా శాఖ అధికారులతో మాట్లాడి వాటిని ఇప్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆటోలకు సంబంధించి పూర్తి పత్రాలు, లైసెన్సులు కలిగి ఉండాలని అన్నారు. ఈరోజు ఈ కలెక్టర్ చౌక్లో ఉన్నటువంటి ఆటో స్టాండ్కి వచ్చేసి ఈ ఆటో డ్రైవర్స్ అందరితో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోడ్స్ సేఫ్టీ అండ్ రూల్స్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆటో స్టాండ్లో కొంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేనట్టుగా తెలిసింది, అంటే డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాడ్జ్ నెంబర్ లేనట్టుగా తెలిసింది. దానికి సంబంధించి ఈ సంబంధిత ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ గారిని సంప్రదించి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటట్లు నేను హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళ మాట ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది దగ్గర ఇన్సూరెన్స్ కాపీస్ కూడా సరిగా పెట్టుకోవట్లేదు, అంటే ఆటోస్కి ఎవరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ మేము ఈ ఆటో ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పేసి తెలియడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ ఆటో డ్రైవర్లు కూడా చాలా మట్టుకు ఈ తాగేసి ఆటోలు నడుపుతున్నారు. సెల్ ఫోన్ చూసుకుంటూ అలాగే ఇయర్ ఫోన్స్ పాటలు వినుకుంటూ ఆటోలు నడుపుతున్నారు. ఆ విధంగా చేయొద్దని చెప్పేసి మా తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే కొందరు మైనర్స్ బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఆటోస్ నడుపుతున్నట్టుగా మా దృష్టికి తీసుకొచ్చినారు. అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఆ సంబంధిత ఆటో యజమానుల మీద కేసులు నమోదు చేసి వాళ్ళ ఆటోని సీజ్ చేస్తామని తెలియడం జరిగింది. భీంపూర్ మండలంలోని పలు గ్రామాలకు పంచాయతీ భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భవనాల నిర్మాణానికి పనులు ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం కొన్ని చోట్ల పనులు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు, యంత్రాంగం అవస్థలు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పంచాయతీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పల్లెల అభివృద్ధికి వేదికలైన పంచాయతీలకు పక్కా భవనాలు అందుబాటులో లేక భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పలుచోట్ల భవన నిర్మాణాలు చేపట్టినా అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇకనైనా అద్దె భవనాల్లో పంచాయతీలు నిర్వహిస్తుండగా అరాకొర వసతులతో అవస్థలు తప్పడం లేదు. పాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసింది. అయితే పలు పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం, ఇరుకైన అద్దె భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ఇబ్బందులకు దారితీస్తోంది. భీంపూర్ మండలంలో మొత్తం 26 పంచాయతీలుండగా 14 చోట్ల సొంత భవనాలున్నాయి. 12 పంచాయతీలను అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు, సమావేశాల నిర్వహణ, దస్త్రాల భద్రతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 11 పంచాయతీలకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో పలు చోట్ల భవన నిర్మాణాలు చేపట్టినా అవి అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మరికొన్న చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద ఒక్కో భవనానికి 20 లక్షల రూపాయలు కేటాయించారు. కాగా బిల్లులు విడుదల చేస్తే కానీ పనులు ప్రారంభించే పరిస్థితి లేదని తాజా మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇందూర్పల్లి, గుబిడిపల్లె, టేకిడి రాంపూర్, భగవాన్పూర్, మర్కగూడ, జల్కోరి, కిరణ్వాడి, గొల్లఘట్, గుంజాల తదితర గ్రామాల్లో పంచాయతీ భవనాల పనులు నిలిచిపోగా మిగిలిన చోట్ల నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇక నేను కట్టి గ్రామ పంచాయతీ పైన మన తెలంగాణ ప్రభుత్వం ఉండే ప్రభుత్వం ఇచ్చిన గ్రామ పంచాయతీ అందరికీ కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణం చేసి ఇచ్చిండ్రు. అయితే ఇదివరకు దాకా నాకు గ్రామ పంచాయతీ బిల్లు అనేటివి ఇదివరకు దాకా నాకు రాలేదు. అని నేను పెట్టుబడి పెట్టినవి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టినా కానీ నాకు ఇదివరకు దాకా ఒక్క రూపాయి కూడా బిల్లు రాలేదు. వాళ్ళ చుట్టూ నేను తిరిగినా పోయినా వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి నాకు ఇది శాంక్షన్ తెచ్చిండ్రు, ఇది గ్రామ పంచాయతీ ఈడ కట్టుండ్రని శివరామ్ సార్ నాకు చెప్పడం జరిగింది. ఆయనతోటే ఇది మొదలుపెట్టిన, ఆయనతోటే నేను ఇంకా బిల్లు నేను తొందరగా చేసిస్తాను శివరామ్ సార్. ఇదివరకు దాకా నాకు బిల్లు కూడా తక్కువ సంవత్సరం ఆన్లైన్ చేసేసి ఇప్పుడు దాకా రాలేదు. ఇంట్రెస్ట్తో పైసలు తెచ్చి మేము 5% పైసలు తెచ్చి మేము బిల్లు కట్టినాం, బిల్డింగ్ కట్టినాం. స్లాబ్ వరకు అయింది, బేస్మెంట్ బిల్లు రాలేదు, స్లాబ్ బిల్లు రాలేదు, రూపాయి రాలేదు ఇప్పుడు దాకా. ఏం చేయాలా? గవర్నమెంట్ ఏమన్నా చేస్తే మా ఎన్ఆర్ఐఎస్ కింద శాంక్షన్ అయిన బిల్లు వేయాలని. పట్టణంలో మాజీ మంత్రి జోగురామన్న ఆదివారం విస్తృతంగా పర్యటించారు. వివిధ కారణాలతో బాధపడుతున్న వారిని, వారి కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక కోలీపురాకు చెందిన ప్రేమలత ఇటీవల తనువు చాలించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా రిమ్స్ ఫార్మాసిస్ట్ జవహర్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను కలిసి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. స్థానిక శాంతినగర్కు చెందిన సయ్యద్ యాకూబ్ ఇటీవల జరిగిన వాహన ప్రమాదంలో గాయపడగా వారి నివాసానికి చేరుకుని తనను పరామర్శించారు. కార్యక్రమంలో పండ్ల శ్రీనివాస్, సయ్యద్ సాజిదుద్దీన్, యూనిస్ అక్బానీ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మాతృమూర్తి రాజ్యమాత జీజావు స్వామి వివేకానందల జయంతిని పురస్కరించుకొని బేలా మండల కేంద్రంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్లో జీజావు మాత, స్వామి వివేకానందల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గంభీర్ ఠాక్రే, బాపురావు డోకే, దత్తా నిక్కం, ప్రమోద్ రెడ్డి, తేజ్ రావు మస్కే, రామ్దాస్ నాక్లే, సంజయ్ గుండావార్, విపిన్ ఖోడే, బాల్చందర్, మధుకర్, కిషన్ వైద్య, సందీప్ ఠాక్రే, వామన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ జీజావు మాత అనేక కష్టాల మధ్య తన కుమారుడు శివాజీకి దేశభక్తి, ధైర్యం, ధర్మం, న్యాయాన్ని బోధించిన మాతృమూర్తి అని అన్నారు. మహిళలందరికీ ఆమె ఆదర్శప్రాయురాలని పేర్కొన్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచే స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడుస్తూ దేశ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మా జీజావు जयंती निमित्त आणि स्वामी विवेकानंद जयंती निमित्त इथं उपस्थित झाले. मा जिजाऊच्या भक्तांना आणि स्वामीजीच्या भक्तांना प्रत्येकांना माझा हृदयपूर्वक नमस्कार. सांगायचं म्हटलं तर आपण आज ह्या महात्म्यांच्या जयंत्या करता म्हटलं तर याचे विशेष काय आहे, यांनी का याची आपण जयंत्या करता याच्याबद्दल आपल्याला खूप विचार करून याच्या जे करित्या आहे त्या करित्यावर आपण
पण काहून नाही चालू शकत आहोत याच्याबद्दल फार मोठी विचार करण्याची आता जरूरत आहे. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాంసీ మండలంలోని జామిడి గ్రామంలో జామిడి సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రోమోర్ సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఆకట్టుకునేలా అందమైన రంగవల్లులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలో సంక్రాంతి పండగ శోభ నెలకొంది. పండగ ప్రాశస్త్యాన్ని తెలియచెప్పేలా వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే తాంసీ మండలంలోని జామిడి గ్రామంలో జామిడి సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రోమోర్ సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. యువతులు, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆకట్టుకునేలా రంగవల్లులను వేశారు. పోటీలలో పాల్గొన్న వారందరికీ బహుమతులను అందచేయగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రత్యేక బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో PACS CEO రామరెడ్డి, గ్రోమోర్ మార్కెటింగ్ ఆఫీసర్ నాగరాజు, గ్రామ పెద్దలు కుంట కేశవరెడ్డి, బద్దం గంగారెడ్డి, సర్సన్ భూమారెడ్డి, సేల్స్ ఆఫీసర్ షబ్బీర్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. పండగ విశిష్టతను తెలియచెప్పాలన్న ఉద్దేశంతోనే ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసినట్లు గ్రోమోర్ మార్కెటింగ్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతు సోళ్ళందరికీ కూడా మా గ్రోమోర్ కంపెనీ వారి తరఫునంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఈరోజు జామిడిలో ప్రాథమిక సొసైటీ అంటే PACS నుంచి మనం వారి సహకార్యంతో మన ఈరోజు జామిడి గ్రామంలో పెద్ద ఎత్తున గ్రోమోర్ సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కువ మొత్తంలో పెద్దలు, చిన్నలు అందరూ కూడా మన ఆడపడుచులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సంక్రాంతి సంబరాలని చాలా విజయవంతం చేశారు. దీనికి సహకరించినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి మరియు అదేవిధంగా సొసైటీ CEO మన రెడ్డి గారికి కూడా మరొకసారి మా గవర్నమెంట్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఉన్నతంగా ఎదగాలన్న వక్తలు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని విస్తృత కార్యక్రమాలు. నిపానీలో ఘనంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలతో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. 5 రోజుల పాటు కన్నుల పండుగగా సాగనున్న వేడుకలు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. ఆటో చోదకులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.